how are you all? It's me Swati Naidu and welcome to your favorite show Kaleka. మరి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మరి మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఎప్పుడైనా అపరిచిత వ్యక్తులతో సెక్సువల్గా పాల్గొన్నప్పుడు ఒక్కసారికి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరైనా జాగ్రత్త తీసుకోకపోతే ఒక్కసారికి సుఖవ్యాధులు, ఏ విధమైన సుఖవ్యాధులైనా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందరికి వస్తని కాదు, వచ్చే అవకాశం మాత్రం ప్రతి ఒక్క సందర్భంలోనూ ఉంటుంది. అంటే ఇప్పుడు జరిగే వాటిల్లో మామూలుగా అందరూ హెచ్ఐవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కండోమ్ వేసుకుని జాగ్రత్త తీసుకుంటున్నారు. అయినా కానీ వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. కానీ ఎందుకంటే అది వాళ్ళందరూ అనుకుంటారు కండోమ్ వేసుకొని సెక్స్ చేసేటప్పుడు మాకు సుఖవ్యాధులు రావు. కానీ ఇప్పుడు అందరూ సెక్స్ అంటే ఎంట్రీ ఎగ్జిట్ కాకుండా ఇంకా చాలా పనులు చేస్తూనే ఉన్నారు. అంటే శరీర భాగాలను వేరే శరీర భాగాలు తాకిచ్చేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోకపోతే దాని నుంచి కూడా సెక్స్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి హెచ్ఐవి ఉంటే కనుక బిడ్డకి రాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా? అవును, తల్లి కనుక హెచ్ఐవి ఉంటే చిన్న పాప రాకుండా జాగ్రత్త తీసుకుంటే, అంటే ఆ తల్లి గర్భిణీతో ఉన్నప్పుడు మొట్టమొదటి నుంచి కాన్పయ్యేదాకా కనుక జాగ్రత్త తీసుకుని కాన్పయ్యేటప్పుడు కనుక సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేస్తే పుట్టంగానే చిన్న పాపకి చుక్కల మందు కనుక ఇస్తే, ఏఆర్వి చుక్కల మందు ఇస్తే ఆ చిన్న పాపకు జబ్బు రాకుండా చాలామందికి ఆపగలం. అంటే ఇంతకుముందు అయితే కనీసం 1/3 కన్నా వచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు. బహు కొద్ది చిన్నపిల్లలకు మాత్రమే జబ్బు వస్తుంది. అంటే సుఖవ్యాధులు కానీ హెచ్ఐవి కానీ ఆపటానికి ప్రయత్నం చేస్తే అందరికీ సక్సీడ్ కావచ్చు. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీ నెలలు నిండుతూ ఉన్నప్పుడు అంటే ఎప్పటి వరకు సెక్స్లో పాల్గొనవచ్చు దంపతులు? అదే, గర్భిణీ స్త్రీలు సెక్స్లో పాల్గొనకూడదు ఎప్పుడు అని అడగాల్సి ఉంటుంది. అంటే ఏమిటంటే గర్భిణీ వచ్చినప్పుడు అందరికీ దీంట్లో గురించి చాలామందికి అపోహ ఉన్నది. గర్భిణీతో ఉన్నప్పుడు సెక్స్ పాల్గొనకుండా ఉండాల్సిన అవసరం ఏదీ లేదు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి గనక ఎప్పుడైనా ఇబ్బంది ఏమి లేకపోతే 8వ నెల చివరి వరకు కూడా భార్యాభర్త సంభోగించవచ్చు. కానీ ఇది జనరల్ రూల్. ఇట్లా కాకుండా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితులు మాత్రమే గర్భిణీలతో జాగ్రత్త తీసుకోమని చెప్పాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, ఆ అమ్మాయికి ఎప్పుడైనా కానీ గర్భిణీతో ఉన్నప్పుడు మొట్టమొదటి 3 నెలల్లో కానీ తర్వాత కానీ మైల కనిపిస్తేనో, లేకపోతే గర్భిణీ పడిపోయే కడుపు నొప్పి వస్తేనో, లేదు ఇంతకుముందు 2-3 సార్లు కనుక నెలలు నిండకుండా గర్భిణీలు కాన్పులైనా, నెలలు నిండకుండా లేకపోతే గర్భిణీలు పోయినా, ఇటువంటి సందర్భాల్లో తప్పితే మిగతా వేటిల్లోనూ గర్భిణీతో ఉన్నప్పుడు సెక్స్ ఆపాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాకపోతే కొద్దిగా పొజిషన్ మార్చుకుంటే సరిపోద్ది. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకేనండి. హలో, హలో చెప్పండి. డాక్టర్ గారు నమస్తేనండి. నమస్తే. మాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. కానీ ఇంతవరకు పిల్లలు లేరండి. చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే పిసిఓడి సమస్య అని చెప్పారండి. లాప్రోస్కోపీ కూడా చేశారు. కానీ ఇంకా ఇంతవరకు పిల్లలు కలగలేదండి. మీ భర్త ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ బాగుందని చెప్పారా? ఓకేనండి, అది బాగుందన్నారు. అతను బాగున్నప్పుడు మీకు లాప్రోస్కోపీ చేసిందంటే పీసీఓడి సమస్యకి ట్రీట్మెంట్ అందరూ ట్యాబ్లెట్లు, లాప్రోస్కోపీ ఆపరేషన్ అనుకుంటారు. కానీ పీసీఓడి సమస్యకి ట్రీట్మెంటు ఇవి కాదు. మొట్టమొదటి చేయాల్సింది మీ శరీరతత్వం మారటం. అంటే ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళకి గ్లూకోజ్ సరిగా వాడుకోకపోవటం వలన లోపల శరీరం ఈ పీసీఓడి వస్తుంటుంది. ఇది నిజమైన జబ్బు కాదు, అది మీ ఒంటి తీరు మార్పు రావటం. దాన్ని మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, అంటే షుగర్ వస్తువులు తగ్గించి తింటాం. రెండోది, తిన్న వాటిని అరిగించడానికి కానీ కరిగించడానికి కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మీ బరువు తగ్గించుకోవటం, ఇవి మొట్టమొదటి ట్రీట్మెంట్లు. దీని తర్వాత మాత్రమే మిగతావి. ఇటువంటి వాటికి పీసీఓడి ఎంత ట్రీట్మెంట్ చేయలేని జబ్బు కాదు. కాకపోతే ప్రధానికి ఒక సిస్టమేటిక్ వే. అంటే ఏమిటంటే ట్రీట్మెంట్ చేయడానికి పోయి ఇవాళ 2 నెలలు ట్యాబ్లెట్ తీసుకోవటం తర్వాత మానేయటం అట్లా కాదు. పీసీఓడి మొట్టమొదటి మీ నార్మల్ స్టేట్కు రావడానికి, అంటే మీ శరీరతత్వం మామూలుగా రావడానికి
సుమారు 3 నెలల నుంచి 6 నెలలు పట్టుద్ది. ఆ 3 నెలల నుంచి 6 నెలల పాటు మీకు గర్భిణీ రాకుండా కానీ జాగ్రత్తలు తీసుకుని మీ శరీరతత్వం మార్చుకొని ఆ తర్వాత కనుక ట్యాబ్లెట్ వాడుకొని గుడ్డు తయారు చేస్తే అంటే అండం విడుదల చేయొచ్చు. అది సెకండ్ స్టెప్ లోపల IUI, థర్డ్ స్టెప్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ప్రతి దాంట్లోకి ఒక పద్ధతి ఒకటి ఉంది. మీరు ఆపరేషన్ చేయించుకున్నారు కానీ దాన్ని ఫాలోఅప్ చేసుకోవటం ముఖ్యమైనది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. సార్ ఏం లేండి, వైఫ్ తో నేను సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొంచెం పెయిన్ గా ఉంటుంది. అది అర్థం కావట్లేదు, డ్రై అయిపోతుంది, పెయిన్ గా ఉంటుంది. మీకా మీ భార్యకా? నాకండి. మీకు షుగర్ ఉందా? ఉందండి. అంటే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి చాలామందికి 2 రకాల కష్టాలు వస్తుంటాయి. ఒకటి, వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు రావచ్చు, మీ నుంచి మీ భార్యకి కూడా రావచ్చు. క్యాండిడియాసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. అది వచ్చినప్పుడు ఆ భాగం అంతా అంటే పై చర్మం కానీ లోపల గుండు లాంటి వస్తువు కానీ దానికి పొడి పొడిగా తయారైపోతుంటుంది, మంట దురద వస్తుంటుంది. ఇది ఒకటి. ఇక రెండోది, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళందరికీ లోపల కొద్దిగా ద్రవాలు అందరికీ తయారవుతూనే ఉంటాయి, కానీ ఆ ద్రవాలు తయారయ్యే అవకాశం కాస్త తగ్గుద్ది. ఇందువలన కష్టం వస్తాయి. ఇటువంటి వాటి ట్రీట్మెంట్ ఏమిటి? చాలా సింపుల్ అయింది. ఒకటి షుగర్ కంట్రోల్, రెండోది మీరు కానీ మీ భార్య కానీ ఇద్దరు కలిపి ఒకేసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవటం. దాని తర్వాత ఒకవేళ కనుక అప్పటికి కూడా కనుక మీకు కష్టం ఉందనుకుంటే మీ చర్మం వెనక్కి కనుక పోకపోతే, అంటే పూర్వ చర్మం ముందు వెనక కదులుతుంటుంది, అట్లా కాకుండా కొన్ని సంవత్సరాల షుగర్ జబ్బు తర్వాత ఆ తోలు వెనక్కి పోవటం ఆగిపోద్ది, ఎందుకని ముడుచుకుపోద్ది. అటువంటి వాటిలో సర్కంసిషన్ సుంతి చేయించుకోవటం. అప్పటికి కూడా కష్టం ఉంటే సింపుల్ లూబ్రికెంట్, అంటే ఏ లూబ్రికెంట్ అయినా వాడుకోవచ్చు. లూబ్రికెంట్ అంటే గ్రీజు లాంటి పదార్థాలు ఏవైనా కానీ, అది నూనె అవ్వచ్చు, నూనె కంటే ముందు ఇది వాటర్ బేస్డ్ జెల్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా తేలికైన పద్ధతి కొన్ని రోజుల పాటు అలోవెరా జెల్ దానికి కనుక రాసుకుంటే మీ చర్మం మెత్తబడి సాఫ్ట్గా అయిపోతుంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్. హలో సార్, ఇప్పుడు నా అంగం ఒకవైపుగా పూర్తిగా వంగి ఉంటుంది. దానివల్ల సర్జరీ ఏమన్నా చేసుకోవచ్చా? లేదంటే మీకు పెళ్ళయిందా? లేదండి. ఇదండి, అంగం ఒక పక్క కొంగి ఉండటం చాలా సహజమైందే. అంటే ఏమిటంటే గట్టిగా లేచిన తర్వాత ఓ పక్క కొంగి ఉండటం చాలా మందిలో, కనీసం 90% మందిలో కరెక్ట్ నిఠారుగా ఉండదు. ఓ పక్క కొంగి ఉంటుంది ఎవరికైనా కానీ. ఎక్కువ మందిలో ఎడం చేతే పొంగి ఉంటుంది, కానీ అది కనీసం 15 డిగ్రీల కంటే కనుక ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కొంతమందికి ఎంట్రీ లోపల కష్టం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికి కష్టం ఉండదు. అంటే ఏమిటంటే దానంతరదే సర్దుకునే కెపాసిటీ దానికి ఉన్నది. కాబట్టి ఇట్లాంటిది అంటే వంకరగా ఉన్న వాళ్ళు ఎవరికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎవరికి చేయాల్సిన అవసరం రాలేదు. అంటే అందరూ తెలియక అనుకుంటారు తప్పితే అటువైపు ఇటువైపు వంగినంత మాత్రాన మీకు సెక్స్ లోపల ఏ కష్టం రావటం కానీ, లేకపోతే సెక్స్ చేసేటప్పుడు మీ ఇంద్రియం పక్కకు పోవటం కానీ ఆమె లోపలికి పోకుండా ఇటువంటి కష్టాలు ఏమి రావు. కాబట్టి దాని గురించి అడావుడి పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పటికి కూడా కనుక మీకు కష్టం ఉంటే అప్పుడు ఒకసారి వచ్చి మీ యొక్క గట్టితనం వచ్చిన అంగం యొక్క ఫోటో తీసుకొని చూపించి యాంగులేషన్ మేము నిర్ణయం చేస్తాం. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, మద్యపానం ధూమపానం అలవాటు ఒకవేళ స్త్రీలలో గనక ఉంటే ఎట్లాంటి దుష్ఫలితాలు రావచ్చు? ఇది మద్యపానం ధూమపానం కనుక ఉంటే దాంట్లో 2 రకాలు. ఒకటి, వాళ్ళు చిన్న పాపలకి అంటే కడుపుతో ఉన్నప్పుడు కనుక ఉంటే అటువంటిప్పుడు చిన్న పాప ఎదుగుదల తక్కువ ఉంటుంది. రెండవది, కడుపుతో ఉండేటప్పుడు ఎక్కువ కనుక మందు తాగుతుంటే ఆడవాళ్ళు, వాళ్ళ చిన్న పాపకు మాత్రం ఇంకా ఎక్కువ కష్టం వచ్చే అవకాశం ఉంది. ఒకటి, సిగరెట్ కనుక తాగితే చిన్న పాప బరువు తగ్గు పుట్టుద్ది. ఒకవేళ కనుక వాళ్ళు ఎప్పుడు ఎక్కువ మందు తాగుతుంటే ఆ చిన్న పాపకు కూడాను ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ లోపల వచ్చి పుట్టిన తర్వాత కొంత కష్టం ఉంటుంది. ఇది కాకుండా మామూలు మనుషుల లోపల మానసికంగా వచ్చే కష్టాలు, శారీరకంగా వచ్చే కష్టాలు, మగవాళ్ళకు వచ్చేది దగ్గులు, తుమ్ములు, ఏదో లివర్లు ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చేవి ఏమిటంటే
ఎక్కువ కనుక సిగరెట్లు తాగే వాళ్ళందరికీ హార్మోన్ డిస్టర్బెన్స్ రావటం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇట్లా హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మైలు సంబంధించిన ఎక్కువ తక్కువ అవటం కానీ, లేకపోతే పిల్లలు కలిగేదానికి కొంత ఆలస్యం కానీ జరిగే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఈ మధ్య కొందరు దంపతుల్లో సపోజ్ హస్బెండ్ టూర్స్ వల్ల బయట ఊర్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి సంతానం కలగాలనుకుంటే కరెక్ట్గా ఏ డేట్స్లో కలిస్తే సంతానం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? భార్యాభర్త కలిసేటప్పుడు రెగ్యులర్గా కనుక సెక్స్ చేసుకునే వాళ్ళకి డేట్లు చూడాల్సిన అవసరం ఏదీ లేదు. అట్లా కాకుండా ఏదైనా పరిస్థితుల్లో వీళ్ళకూళ్ళో వాళ్ళకూళ్ళో ఉద్యోగం చేస్తుండే వాళ్ళు కానీ, లేకపోతే ఉండటానికి వీల్లేని పరిస్థితులు ఉంటే కానీ, లేదు తను సెక్స్ ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువసార్లు చేయలేకపోతే ఏదో వారానికి ఒకసారి మించి చేయలేని వాళ్ళకి మాత్రమే ఈ తారీఖులు పెట్టుకుంటే మంచిది. ఇది ఎట్లానంటే ఆడవాళ్ళకి నెలకొక రోజు మాత్రమే ఒక అండం విడుదలవుద్ది. అది సుమారుగా నెల కరెక్ట్ బయట ఉండే వాళ్ళల్లో, అంటే 28-30 రోజులు ఉండే వాళ్ళల్లో బయటన 14-15 రోజులు అండం విడుదలవుద్ది. అంటే దానికి 4 రోజులు ముందు 4 రోజులు వెనక కనుక ఇద్దరు కలిసి ఉంటే, అంటే అండం విడుదల కావటానికి కరెక్ట్ తారీఖు ఎవరు నిర్ధారణ చెప్పలేం. సుమారు ఉజ్జాయింపు తారీఖు ప్రకారం అయితే నెల కరెక్ట్ బయట ఉండే వాళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అంటే 28-30 రోజులకు ఒకసారి ఉండే వాళ్ళకి బయటన 14-15 రోజుల్లో, దానికంటే 4 రోజులు ముందు కానీ 4 రోజులు వెనక, అంటే సుమారు 10 నుంచి 18వ రోజు బయటన మొట్టమొదటి రోజు ఒకటని లెక్క పట్టుకోవాలి. అంటే ఇంట్లోకి వచ్చిన రోజు కాదు, మొదటి రోజు లెక్క పట్టుకొని, బ్లీడింగ్ కనిపించిన రోజు లెక్క పట్టుకొని 10 నుంచి 18వ రోజు మధ్య, అన్నిటికంటే ఎక్కువ 14-15 రోజుల్లో గర్భిణి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఇద్దరు ఒకే చోట ఉండే విధంగా చేసుకుంటే సరిపోదు. డాక్టర్ గారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ ప్రాబ్లం అంటే డాక్టర్ గారితో చెప్పండి. హలో, ఏమండి, నా పేరు వెంకటేశ్వర. చెప్పండి. నా వయసు 33 సంవత్సరాలు. నాకు సంవత్సరం క్రితం బీపీ వచ్చిందండి. సంవత్సరం క్రితం బీపీ వచ్చింది. సెక్షన్లో కొంచెం అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే గట్టితనం రావటం తగ్గిపోతుందా? సరే, ఇది బీపీ ఉన్న వాళ్ళల్లో బీపీ ఒక్కటే కారణం అనుకుంటారు, కానీ బీపీతో పాటు చాలామందికి షుగర్ ఉంటుంది. దాంతోపాటు చాలామందికి కొలెస్ట్రాల్ సంబంధించిన కష్టాలు కూడా ఉంటాయి. ఎవరికైనా కానీ బీపీ ఉన్నప్పుడు సెక్స్ సంబంధించిన దాంట్లో కొంత గట్టితనం తగ్గిపోవటం కానీ, లేకపోతే అవసరాన్ని బట్టి గట్టితనం నిలవకపోవటం కానీ, పూర్తి చేసేంత కాకుండా నడుమధ్యలో మెత్తబడిపోవటం కానీ జరుగుతుంటుంది. అంటే మామూలు మనుషుల కంటే రెట్టింపు అవకాశం ఉంటుంది గట్టితనం రాకపోవటానికి. ఇది సింపుల్. అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళందరికీ రక్త ప్రసరణ సరిగా ఉండదు, రక్తం పంపించే నాళం వెడల్పు కాదు, అందుకని గట్టితనం రాదు. దీనికి షుగర్ బీపీ సంబంధించిన ట్యాబ్లెట్ కనుక తీసుకుంటే అప్పుడు బీపీ కంట్రోల్ రాగానే చాలా వరకు మీరు సెట్ అవుతారు, కానీ పూర్తి కాదు. దాంట్లో కూడా మీ డాక్టర్ గారిని అడగాలి, కొన్ని బీపీ ట్యాబ్లెట్లు అన్నీ కాదు, బహు కొద్ది బీపీ ట్యాబ్లెట్ మాత్రం సెక్స్ సంబంధించిన దాంట్లో ఇంకా చెడగొట్టేవి కూడా ఉన్నాయి. అంటే బీపీ ట్యాబ్లెట్ తగ్గించడానికి వేసుకునే కొన్ని ట్యాబ్లెట్లు, మళ్ళీ అనుకున్నారు అన్ని ట్యాబ్లెట్లు కాదు, మీరు వాడుకునే 10 మంది వాడుకునే వాళ్ళు ఒకటి కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ వలన కూడా సెక్స్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు మీకు కనుక కొత్తగా ఏదన్నా వస్తే, మళ్ళీ సెక్స్ సమస్య వస్తే మాత్రం డాక్టర్ గారు చెప్పి దాన్ని మార్పించుకోవాల్సి ఉంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నేను కరుణాకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు 2-3 years అవుతుంది సార్, కొంచెం నాకు వీక్స్ అనిపిస్తుంది. ఎంత వయసు? వయసు 40 ఉంటుంది సార్. బీపీ ఉన్నదా, షుగర్ ఉందా? బీపీ షుగర్ ఏం లేదు సార్. ఇక మీకు ఇంతకుముందు కంటే సెక్స్ సంబంధించిన సమస్యలు పొరపాటు పడుతుంటారు. ఏమిటంటే అందరూ వయసుతో పాటు వచ్చే మార్పులను కూడా ఒప్పుకోకుండా, అంటే 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 40 సంవత్సరాల వయసుకు ఉండదు. కానీ అట్లా కాకుండా మీకు ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు 20 ఏళ్ళ ఉన్నట్టు గట్టితనం రావాలని కోరుకోవద్దు. కానీ నిజంగా కోరిక కలిగిన తర్వాత మీకు
గట్టితనం రాకపోతే మాత్రం అది నిజమైన జబ్బు కింద లెక్క. అది రావటానికి చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన కారణం 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కొంతమందిలోనైనా కానీ ప్రస్తుతం ఇండియాలో కూడా వాళ్ళకి మగతనం ఇచ్చే హార్మోన్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. అంటే టెస్టోస్టిరోన్ వాల్యూ తగ్గిపోతుంది. ఇక రెండోది, ఆ వయసుకు వచ్చిన చాలామందికి భార్యాభర్తల మధ్య విసుగు పుట్టడం కానీ, లేకపోతే సంబంధాలు సరిగా లేకపోవటం కానీ, లేదు మీరు పని ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల కానీ కూడా ఇట్లా జరుగుతాయి. అందుకోసమని ఇది కూడా ఒక మెడికల్ జబ్బే, దీనికి కూడా నేను ట్రీట్మెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకుంటే నేను బాగుంటాను అనే కాన్సెప్ట్ వచ్చిన రోజున అందరూ సరి చేసుకోగలరు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు పెళ్ళైంది సార్. నాకు సార్ అది టెస్ట్ చేసేకపోతే అది వీర్యం తొందరగా వచ్చేస్తాం సార్. ఏం ప్రాబ్లం అది? మళ్ళీ ఇంకోసారి స్పష్టంగా చెప్పండి. మీరు భార్యాభర్త కలవ అన్నప్పుడు మీ ఇంద్రియం చాలా తొందరగా వచ్చేస్తుందా? అవును సార్, అదే సార్ ప్రాబ్లం. పెళ్ళి ఎన్నాళ్ళైంది? పెళ్ళి 3 months అయింది సార్. ఇది భార్యాభర్త కలిసేటప్పుడు పెళ్ళైన కొత్తలో చాలామందికి తొందరగానే అయిపోయే అవకాశం ఉంటుంది. కొత్తదనం, అలవాటు లేకపోవటం, అన్నిటికంటే ముఖ్యం ఆత్రం ఉంటాం. అంటే వాళ్ళకి ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా పెళ్ళయిన తర్వాత మీ ఇద్దరి మధ్య అనుబంధం తయారైన తర్వాత, అంటే సుమారు 4 నెలలు 6 నెలలు అయిన తర్వాత కూడా కనుక ఎట్లానే ఉంటే మీకు నిజమైన ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తాయి. అంటే భార్యాభర్త కలిసేటప్పుడు తొందరగా కారిపోవటం అనేది అది ఇంతకుముందు మానసిక సంబంధించిన కష్టం నీకు కంట్రోల్ లేకపోయింది అని చెప్పుకునేవాళ్ళు. కానీ ప్రతిదానికి ఒక శారీరకమైన లోపం కూడా ఉంటుంది. కొంతమందిలో, చాలామందిలో లోపం ఉంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. మందుల ద్వారా తాత్కాలికంగా తగ్గించవచ్చు. మీ బిహేవియర్ టెక్నిక్, అంటే దానికి ఒక సెక్స్ థెరపీ అనే బిహేవియర్ టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ద్వారా మీరు ఏ మందులు లేకుండా మీ ఇద్దరు సుఖంగా ఎన్ని సంవత్సరాల తరబడి, అంటే పర్మనెంట్గా మీకు ట్రీట్మెంట్ చేయొచ్చు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో సార్. మేడం చెప్పండి మేడం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నా ఏజ్ 23 సార్. సార్ నాకు అంగం గట్టిపడట్లేదు సార్. చాలా ఇదిగా ఉంది. నా ఏజ్ 23, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు సార్. మీకు పెళ్లి కాలా? అంటే 2 years నుంచి ఇలాగే ఉంటుంది. చాలా ఇప్పుడు వినండి, ఇటువంటి వాళ్ళల్లో గట్టి పట్టలేదు అనే దాంట్లో రకరకాలైన గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి, ఒక అమ్మాయిని ఊహించుకునేటప్పుడు. రెండోది, హస్తప్రయోగం చేసుకునేటప్పుడు. మూడోది, నిజంగా ఒక అమ్మాయి దగ్గర పోయినప్పుడు మీకు గట్టి పడకపోవటం. వీటిల్లో మీకు ఏది ఉందని ప్రస్తుతం ముందు నిర్ధారణ చేసుకోండి. అంటే మీరు ఊహించుకునేటప్పుడు అనేది ఊహల్లోనే జరిగేది, అంటే అది నిజమని చెప్పలేం. నిజంగా ఒక అమ్మాయి దగ్గర పోయినప్పుడు కూడా మీకు గట్టితనం రాకపోతే అది నిజమైన కష్టం. ఇక హస్తప్రయోగం చేసుకునేటప్పుడు అటు ఇటుగా అంది. దీన్ని బట్టి ముందు నిర్ధారణ చేయాలి. అంటే చిన్న వయసులో చాలామంది అబ్బాయిలకి మానసిక సంబంధించిన కష్టాలు, భయాలు, ఇబ్బందులు ఉంటాయి. బహు కొద్ది మంది మాత్రమే, అంటే మీలాగా 23 సంవత్సరాల వయసు వాళ్ళు నాకు గట్టితనం రావటం వచ్చిన వాళ్ళల్లో 10 మందిలో 2కి మాత్రమే నిజంగా శరీరంలో ఏదో ఒక జబ్బులు ఉంటాయి. మిగతా 8 మందికి ఏ జబ్బులు ఉండవు. వాళ్ళందరూ మానసికంగా నేను చేయలేను, నేను చేయలేకపోతున్నా, లేకపోతే ఇంతకుముందు మాదిరిగాను వెంటనే దూరాన్నించి మనిషిని చూడంగానే స్విచ్ చేసినట్టు లైట్లు వెలగలేదు, ఇటువంటి ఆందోళనతో ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పుకుంటుంటారు, ఉన్నదాన్ని ఎక్కువ చేసుకుంటుంటారు. అందుకని మీరు తీరిగ్గా వచ్చి దీనికి సంబంధించింది ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పట్లేదు. ముందు మీకు నిజంగా జబ్బు ఉందా లేదో నిర్ధారణ చేసుకోండి. అంటే మీ సెక్షువల్ ప్రాబ్లం నిజంగా ఉందా, లేకపోతే అది మీకు తెలియక దానికి సంబంధించిన నాలెడ్జ్ లేక మీరు ఎక్కువ చేసుకుంటున్నారు, ఫస్ట్ నిర్ధారణ చేస్తాం.
చాలా కొద్ది మందిలో మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం వస్తాయి. మిగతా వాళ్ళందరికీ పరీక్ష చేసి నువ్వు నార్మల్గా ఉన్నావు, నీకే జబ్బు లేదని నిర్ధారణ చేసేస్తే దానంతా తగ్గిపోద్ది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి. నా పేరు సురేష్ అండి. ఆ, నాకు మ్యారేజ్ 7 months అవుతుందండి. మ్యారేజ్ నాకు 24 అండి, తనకి 20 అండి ఏజ్. మేము రీసెంట్ గా కలిసినప్పుడు ఇప్పుడే 1 month బ్యాక్ కలిసినప్పుడు కొంచెం మంట కింద వస్తుందండి. అక్కడ తనకి వస్తుంది, నాకు వస్తుందండి మంట కింద. అయిపోయాక మంట వస్తుందండి. మళ్ళీ తర్వాత వెంటనే 1 గంట పోయాక కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి, మంట కింద వస్తుంది. అంటే ఈ మంట కింద వచ్చే వాళ్ళల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఆ భాగాల లోపల మీకు కానీ మీ భార్యకి కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్ మొట్టమొదట మీరు మీ భార్య ఇద్దరు కలిపి లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందా అంటే దాంట్లో పుండు పడటం కానీ లేకపోతే చీము తయారు కావటం కానీ అటువంటిది ఏమనుందో ముందు నిర్ధారణ చేసుకోండి. అవన్నీ కనుక ఏమీ లేకపోతే ఇది పెళ్ళైన 7 నెలల తర్వాత చాలామందికి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందు ముద్దు ముచ్చట చేసుకోకుండా డైరెక్ట్ పనిలోకి ఎక్కినప్పుడు వాళ్ళకు లోపల ద్రవాలు తయారు కాకుండా లూబ్రికేషన్ లేకుండా పొడి పొడిగా ఉంటుంది. దాని నుంచి మంట ఎక్కువ వస్తుంటుంది. అంటే మీరు 2వ తరగతి చెందిన వాళ్ళు అనిపిస్తుంది. అంటే ఓసారి చేసిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత కూడా మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా మంట పుడుతుంది అన్నారంటే మీరు పనిని అంటే సెక్స్ను నింపాదిగా తీరిగ్గా సంతోషకరంగా చేసుకోకుండా ఆత్రంగా అర్జెంటుగా ముగించుకుపోదామనుకునే తరహా మనుషులు, ఇటువంటి వాళ్ళందరికీ 2వ రకమైన కారణం ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది మీ ఊళ్ళో మీ ఇంటికి చిన్నప్పటి నుంచి చూసిన డాక్టర్ గారి దగ్గర పోయి మా ఇద్దరి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా నిర్ధారణ చేసుకోండి కింద. అదేమి లేకపోతే మాత్రం అప్పుడు మీకు సెక్స్ సంబంధించిన నాలెడ్జ్ సలహాలు ఇస్తాం. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరో కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే. హలో డాక్టర్ గారు చెప్పండి. సార్ నా ఏజ్ 44 సార్. నియర్లీ 1 నెల నుంచి కొంచెం 1 testicle లో పెయిన్ ఉన్నది. దానికి మా ఫిజిషియన్ కి చూపించిన హీ హాజ్ సజెస్టెడ్ సమ్ అల్ట్రాసౌండ్. అది చేస్తే రైట్ ఎపిడైమిటిస్ అని వచ్చింది. ప్లస్ అబ్డామన్ ది కూడా స్కాన్ చేపిస్తే దాంట్లో మైల్డ్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అని వచ్చింది. దానికి హీ హాజ్ గివెన్ సమ్ యాంటీబయాటిక్స్. సో రైట్ నౌ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా సార్. ప్లస్ ప్రాబ్లం ఏంటంటే వెదర్ ఐ కెన్ ఫ్యూచర్ లో ఏదైనా సెక్స్ కి ప్రాబ్లం అవుతుందా, అట్లా ప్రాబ్లం వస్తే దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు రెండు చెప్పిన సమస్యలు ఉన్నాయి. ఒకటి ఎపిడిడిమైటిస్ అనేది. ఈ ఎపిడిడిమైటిస్ అనేది తాత్కాలికంగా వచ్చి పోయేదే, అది ఎప్పటికీ ఉండేది కాదు. ఆ ఇన్ఫెక్షన్ మెజారిటీకి 3 వారాల్లో తగ్గిపోద్ది. కాబట్టి దాని నుంచి ఏమి చెడ్డ వచ్చేది కాదు. కానీ కొద్ది మందిలో మాత్రం పిల్లలు పుట్టడానికి మీ ఇంద్రియం లోపల కొద్ది ఫాటు తెచ్చే అవకాశం ఉంది. కానీ 44 సంవత్సరాలు మీకు ఆల్రెడీ పిల్లలు ఉండుంటారు. కాబట్టి దాని గురించి ఆలోచన అనవసరం. కాబట్టి మీరు చెప్పిన ఎపిడిడిమైటిస్ను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా నొప్పి కోసమని వాపు కోసమని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. అది భవిష్యత్తులో మీ సెక్స్కు కానీ ఏ ఆటంకం కలిగించేది కాదు. ఇక రెండవది, మీకు మైల్డ్ ప్రోస్టేట్ ఉందని చెప్పారు. అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి అందరికీ ఎంతో కొంత ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. కానీ దాంతోపాటు మూత్రం పోసుకునేటప్పుడు తొందరగా పోవటం కానీ లేకపోతే దార సన్నబడటం కానీ కనుక వస్తే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వచ్చిన తర్వాత సెక్స్ సంబంధించిన కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది వయసుతో పాటు అందరికీ పెరుగుతుంటుంది, అందరూ అడ్జస్ట్ అయిపోతారు. కానీ మైల్డ్ గ్రేడ్ ఉన్నప్పుడు ఆపరేషన్ అక్కర్లేకుండానే ట్యాబ్లెట్తో సరి చేసుకోవచ్చు ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్కి. అది సెక్స్ సంబంధించిన సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేది కాదు, మెల్లగా స్లోగా కొన్ని సంవత్సరాల మీద వస్తుంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరో కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి.
నమస్కారం సార్, డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. సార్ నా ఏజ్ 32 సార్. ఉమ్, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సార్ అంగం మెత్తబడిపోతుంది సార్, ఉమ్. ఎమ్మటే అవుట్ అయిపోతుంది సార్. అసలు దాంట్లో రెండు మాటలు మీరు వేరువేరుగా చెప్పారు. సార్. ఒకటి అంటే సార్. మెత్తబడిపోవటం ఇంద్రియం అయిపోయిన తర్వాత మెత్తబడిందా, ఇంద్రియం కారకముందు మెత్తబడిందా అని ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. రెండు వేరు జబ్బులు. అంటే ఇంద్రియం విడుదలైపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి అంగం మెత్తబడాల్సిందే. కాకపోతే ఆ ఇంద్రియం విడుదల కావటం మీరు ఆ అమ్మాయి లోపల ఎంటర్ కాకముందే కనుక అయిందనుకోండి, అది మరీ కష్టమైంది. ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపటికి అయిందనుకోండి, అది తొందరగా కారిపోయేదానికి ట్రీట్మెంట్ చేసుకోవటం, అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇక మీరు రెండో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీకు గట్టితనం తగ్గిపోతుంది. అది మీ ఇంద్రియం విడుదల కాకముందు గనక గట్టితనం తగ్గిపోతే అది ఎరెక్షన్ సంబంధించిన కష్టం. దాని పేరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈ రెండు వేరువేరు జబ్బులు పొరపాటు పడి దానికోసమని దీనికోసమని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవద్దు. అందుకని ముందు నిర్ధారణ చేసుకోండి. మీకు టీవీ లోపల ఇట్లా అడగటానికి చాలా ఎంబరాసింగ్ అనిపిస్తుంది, తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ రెండిట్లో మీరు దేనికి చెందుతారని ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే ఇది ఒకవైపు ట్రీట్మెంటు, ఇంకో వైపు ట్రీట్మెంటు, రెండు వేరువేరుగా ఉంటాయి. దాని గురించి ఫస్ట్ నిర్ధారణ చేసుకొని, నిజంగా కనుక మీకు గట్టితనం తగ్గిపోతుంటే ఇంద్రియం విడుదల కాకముందు దానికి ఫుల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో మరి కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మరి చూసారు కదండి, ఇది వాళ్ళ మన కలయిక షో. మరి కాల్స్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు అండ్ థ్యాంక్ యూ. నమస్తే.